హలో అండి, అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు అయితే పాయసం చేసుకుందాం. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక ప్యాన్లో నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులో 20 గ్రాముల జీడిపప్పు, 10 గ్రాముల ఎండు ద్రాక్షను వేసి దూరగా వేయించి పక్కన పెట్టండి. ఇదే నెయ్యిలో హాఫ్ కప్ సేమియాని తీసుకొని దూరగా వేయించండి. సేమియాలో హాఫ్ ఉండాలండి సగ్గుబియ్యం. 15 నిమిషాల ముందు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక ప్యాన్లో నానబెట్టిన నీళ్లతో సహా సగ్గుబియ్యంని వేసి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉంచండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న సేమియాని వేసి నీళ్లు పోసి మెత్తగా ఉడికించండి. హాఫ్ కప్ సేమియాకి హాఫ్ కప్ చక్కెర అయితే సరిపోతుందండి. ఎక్స్ట్రా తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇందులో యాలక్కాయలు, చిటికెడు పచ్చకర్పూరంని వేసుకొని ఒకసారి బాగా కలపండి. ప్రసాదం కోసం అయితే చిటికెడు వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సేమియా సగ్గుబియ్యం మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఇందులో 4 కప్పులు పాలను వాడాలండి. 3 కప్పులు పాలు, 1 కప్పు నీళ్లను వేయాలి. కాచి చల్లార్చిన పాలను వేసి ఒకసారి బాగా మరిగించండి. చల్లారిన తర్వాత వేయడం వల్ల పాలు అనేది విరిగిపోవాలి. ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి సర్వ్ చేసుకుంటే పాయసం రెడీ.